हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియోలో మనం పితా ఔర్ బేటా సైకిల్ की बातचीत. बेटे को साइकिल चाहिए, पिता को मार्क्स चाहिए. ఓకే. నాన్న, నాకు కొత్త సైకిల్ కావాలి. పాపా, मुझे एक नई సైకిల్ चाहिए. సైకిల్ హిందీలో స్త్రీలింగ శబ్దము, అందుకని నయి సైకిల్ అని అనాలి. నాకు ఒక కొత్త సైకిల్ కావాలి. ముझे एक नई సైకిల్ चाहिए. సైకిల్ ఎందుకు కావాలి బాబు? సైకిల్ क्यों चाहिए बेटा? సైకిల్ क्यों चाहिए बेटा? ఓరల్ ప్రాక్టీస్ చేయండి, నాతో పాటు ఓరల్ చెప్పండి. బేటా, నేను రోజు స్కూల్కి దానిపైనే వెళ్ళాలని ఉంది. मैं रोज स्कूल उसी पर దానిపైనే जाना चाहता हूँ, వెళ్ళాలని అనుకుంటున్నాను. సరే, కానీ నీ పరీక్షలు దగ్గరలోనే ఉన్నాయి. अच्छा, लेकिन కానీ तुम्हारे अगले एग्जाम आने वाले हैं. तुम्हारे నీ యొక్క అగలే ఎగ్జామ్, ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్స్ ఆనే వాలే హే దగ్గరలోనే ఉన్నాయి లేదా వస్తున్నాయి. నాన్న, నేను బాగా చదువుతాను. పాప, मैं अच्छे से पढ़ाई करूंगा. मैं अच्छे से पढ़ाई करूंगा లేదా పడూంగా, చదువుతాను అంటే పడూంగా అని కూడా చెప్పొచ్చు. పడాయి కరూంగా. చెప్పడం సరిపోదు, మార్కులు కూడా బాగా రావాలి. పిత, सिर्फ बोलने से नहीं होगा, मार्क्स भी अच्छे आने चाहिए. सिर्फ సరిపోదు లేదా మాత్రమే అనే సెన్స్ లో సిర్ఫ్ బోల్నే సే నహీ హోగా, చెప్పడం సరిపోదు, మార్క్స్ भी अच्छे आने चाहिए, మార్కులు కూడా బాగా రావాలి. బేటా, నాన్న, ఈసారి నేను 90% కంటే ఎక్కువ తెస్తాను. పాప, मैं इस बार 90% से ज्यादा लाऊंगा. 90%, प्रतिशत అంటే పర్సెంట్, ज्यादा लाऊंगा. నిజంగానేనా? మాట ఇస్తావా? సచ్ మే వాదా కర్తా హై? సచ్ మే నిజంగానేనా? అవును నాన్న, ఖచ్చితమైన మాట. హా పాప, పక్కా వాదా, ఓకేనా, ఖచ్చితంగా నేను ప్రామిస్ చేస్తున్నాను. పక్కా వాదా కర్తా హూ, ఒకవేళ వర్బ్ యాడ్ చేయాలి అంటే హా పాప పక్కా వాదా కర్తా హూ అలా కూడా చెప్పచ్చు. సరే, మార్కులు బాగా వస్తే నేను సైకిల్ కొనిస్తాను. ఠీక్ హై, అగర్ ఒకవేళ మార్క్స్ అచ్చే ఆయే తో, భవిష్యత్తులో ఇంకా రాలేదు కదా, ఆయే తో, జాయే తో వెళ్ళితే, పడే తో చదివితే ఇలా వస్తుంది. అచ్చే ఆయే తో మై సైకిల్ ఖరీద్ కర్ దూంగా. ఖరీద్ కర్ కొని అని వస్తుంది. ఇస్తాను దూంగా, ఖరీద్ కర్ దూంగా కొని ఇస్తాను.
సో ఇలాగా ఏదైనా క్రియకి కర్ ఉపయోగించడం వలన పడ్కర్ చదివి, లిఖ్కర్ రాసి, సున్నుకర్ విని, ఇలా మన తెలుగులో ఎలా చెప్తామో వాటికి కర్ అనేది మనం జోడించాలి. కర్ర ఉపయోగం సెపరేట్గా ఒక వీడియో కూడా చేశాను, కుదిరితే అదొకసారి చూడండి. నాన్న మీరు నిజంగానే కొంటారు కదా పాపా, आप सच में खरीदेंगे ना पापा, आप सच में खरीदेंगे ना? అవును, కానీ నువ్వు కష్టపడాలి. హా, లేకిన్ మెహనత్ కర్నీ పడేగి. లేకిన్ మెహనత్ కర్నీ పడేగి. నువ్వు కష్టపడాలి. తుమ్ అనే వర్డ్ యాడ్ చేయండి సరిపోతుంది. తుమ్ మెహనత్ కర్నీ పడేగి. తుమ్కో. నేను రోజు 3 గంటలు చదువుతాను. మే రోజ్ 3 घंटे पढ़ूंगा. మే రోజ్ 3 घंटे पढ़ूंगा. ఇంకా మొబైల్ వాడకం తగ్గించాలి. और మొబైల్ కమ్ ఇస్తేమాల్ కర్నా. ఇస్తేమాల్ అంటే వాడటము, ఉపయోగించడము. और మొబైల్ కమ్ ఇస్తేమాల్ కర్నా. ఏదైనా ఆర్డర్ ఇచ్చే పద్ధతిలో కర్నా అనేది కూడా ఉపయోగించవచ్చు. లైక్ కరో, ఇస్తేమాల్ కరో అంటే చెయ్యి, తగ్గించు, తగ్గించాలి, కర్నా హే. సరే నాన్న, నేను మొబైల్ కొంచెం మాత్రమే చూస్తాను. ఠీక్ హే పాపా, మై మొబైల్ సిర్ఫ్ థోడా హీ దేఖూంగా. లేదా కొంచెం సమయమే చూస్తాను అని చెప్పాలంటే థోడీ దేర్ హీ దేఖూంగా. ఠీక్ హే పాపా, మై మొబైల్ సిర్ఫ్ థోడీ దేర్ హీ దేఖూంగా. చదువుపై మాత్రమే దృష్టి పెట్టు. బస్ పడాయి పర్ ధ్యాన్ రఖనా. బస్ పడాయి పర్ ధ్యాన్ రఖనా. ఇక్కడ బస్ అంటే ఏంటంటే ఓన్లీ చదువు మీదే అని చెప్పడం కోసం ఉపయోగించినటువంటి వర్డ్. నాన్న నా పరీక్షలు మీరు కూడా చెక్ చేయండి. ఇక్కడ పరీక్షలు అంటే టెస్ట్ అనే ఉద్దేశంలో. పాప ఆప్ మీరు, నా పరీక్షలు మేరే టెస్ట్ భీ, నా పరీక్షలు కూడా టెస్ట్ భీ చెక్ కర్లేనా, చెక్ చేయండి. సరే, నేను ప్రతిరోజు అడుగుతూ ఉంటాను లేదా నేను ప్రతిరోజు చూసుకుంటాను. ఠీక్ హై, మే రోజ్ పూఛతాచ్ కరూంగా. మే రోజ్ పూఛతాచ్ కరూంగా. చెక్ చేస్తాను లేదా అడుగుతాను. పూఛతాచ్ అంటే జనరల్ గా అడగడం. నేను మీకు నిరూపిస్తాను నాన్న. మే ఆప్కో సాబిత్ కర్కే దిఖాऊंगा పాపా. సాబిత్ కర్నా అంటే ప్రూవ్ చేయడం. నేను ఇచ్చినటువంటి వాద ఏదైతే ఉందో దానిని నిరూపిస్తాను. మే ఆప్కో సాబిత్ కర్కే దిఖాऊंगा. మంచి మార్కులు వచ్చిన తరువాత మన ఇద్దరం కలిసి సైకిల్ కొనడానికి వెళ్దాం. और जब अच्छे మార్క్స్ आएंगे, जब ఎప్పుడైతే మంచి మార్కులు వస్తాయో, हम साथ में కలిసి సైకిల్ లేనే చలేంగే. సైకిల్ తీసుకోవడానికి వెళ్దాం. కొనడానికి వెళ్దాము అంటే ఖరీదనే చలేంగే. ఓకే, ఇలా पिता और बेटा के बीच साइकिल खरीदने की बातचीत हमने सीखा. अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.